నేను మీ హమీదా ఖాతున్. సో ఈరోజు నేను డే మొత్తం మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో నేను డేలో ఎలా ఉంటాను, ఎలా స్కిన్ కేర్ చేసుకుంటాను, ఎలా హెయిర్ కేర్ చేసుకుంటాను అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి టోటల్ కంప్లీట్గా దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడే లేచాను, మంచి గాలి వస్తుంది బయట అయితే, మంచి ఇలా సన్ లేకుండా కొంచెం వర్షం పడేటట్టు అయితే వెదర్ ఉంది. సో ఫస్ట్ అయితే లేయంగానే బయటికి రాగానే నాకు టీ తాగాలనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళి టీ తయారు చేసేసుకుందాం. పదండి తయారు చేసుకుందామా. టీ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినది అయితే పెన్ అండ్ స్టవ్. టీలో అయితే స్పెషల్గా నేను అన్ని కలుపుకొని టీ చేస్తాను. ఇది వచ్చేసి లవంగం, ఇది దాల్చిని చెక్క అండ్ ఎలైచి అండ్ టీ పౌడర్స్. దీన్ని వేసేద్దాం, కొంచెం షుగర్. సో టీ అప్పటి వరకు అవుతుంది, అప్పటి వరకు మనం ఫేస్ క్లీన్జర్ అనేది చేసేసుకుందాం. సో నేనైతే హెయిర్ బ్యాండ్ పెట్టుకొని వచ్చేసాను. టీ అవుతుంది కాబట్టి మనం అక్కడ ఫేస్ వాష్ దగ్గర వెళ్ళకుండా నేను కిచెన్లో ఇక్కడ వాష్ చేసుకుంటా అప్పుడప్పుడు. సో ఇక్కడ చేసేసుకుందాం. సీక్రెట్ క్లీన్జర్ వచ్చేసి నేను తయారు చేసి మీ అందరికీ చూపించాను. ఇది వచ్చేసి మొత్తం కలిపి ఒక క్లీన్జర్ తయారు చేసినాను అది. అండ్ సెపరేట్గా వచ్చేసి అల్లం పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. సో దీంట్లో కలపకుండా నేను సెపరేట్గా ఇది దీంట్లో కలిపి అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను. సో మీరు ఎక్కడ ఫేస్ వాష్ చేసుకుంటారో అక్కడే పెట్టుకోండి, అందుకనే మీకు ఈజీగా అవుతాయి. ఇంత హ్యాండ్లో, తర్వాత ఇంత అల్లం పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నేను డైలీ మార్నింగ్ లేగానే పెట్టుకుంటా, ఫేస్ వాష్ పెట్టకుండా. ఇంతే, నేను పెట్టి ఏం ఉంచాను, జస్ట్ ఇలా పెట్టేసి అప్లై చేసుకొని, జస్ట్ ఇలా పెట్టి రబ్ చేసుకొని. డైలీ ఫేస్లో వాడతాం కాబట్టి ఎక్కువ రబ్ చేస్తే స్క్రబ్బింగ్ ఎక్కువ అయిపోతుంది. జస్ట్ లైట్గా స్క్రబ్ చేసినట్టు చేసిస్తే సరిపోతుంది. సో టీ చూసేద్దాం. దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ ఎలా అంటే ఇలా బ్లాక్ ఉంది కదా, దాన్ని జస్ట్ కలర్ మార్చే అంత యాడ్ చేసుకుంటాను నేను, అంతే. సో నేను డైలీ వచ్చేసి టీ తాగను. కొంచెం హాట్ వాటర్ కానీ లేదంటే వాటర్లో కొంచెం హనీ లెమన్ కలుపుకొని తాగాలనిపిస్తే తాగుతా. టీ అనేది కంపల్సరీ. బట్ లేచిన తర్వాత ఫస్ట్ టీ తాగుతాను అని లేదు అనేది లేచిన తర్వాత నేను డిసైడ్ చేస్తాను. గాలి అయితే చాలా మంచిగా వస్తుంది. ఓకే, టీ తాగేసి కాసేపు మమ్మీతో డిస్కషన్ పెట్టి మాట్లాడేసి ఇప్పుడైతే నెక్స్ట్ ఫేస్ ప్యాక్ తీసుకొచ్చేసాను. అది వచ్చేసి మన థ్యాంక్ మీ లేటర్ ఫేస్ ప్యాక్. అది వచ్చేసి కర్డ్, అల్లం పౌడర్ కొంచెం వేస్తున్నాను. మీరు ఇది రెగ్యులర్గా వాడుతున్నారంటే కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. సమ్ టైమ్ యు ఆర్ యూజింగ్ వీక్లీ అంటే మీరు అప్పుడు 1 స్పూన్ అలా అల్లం పౌడర్ పెట్టొచ్చు. ఐ రియలీ లవ్ డూయింగ్ ఆల్ దిస్. నాకు చాలా ఇష్టం. ఇది వాష్ చేసేసుకుంటాం. సో ఇవన్నీ మీరు ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలి ఆల్రెడీ వీడియోస్ చేశాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇది థ్యాంక్ మీ లేటర్ ప్యాక్ అన్నమాట. సో థ్యాంక్ మీ లేటర్ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్ కేర్ చేద్దాము. సో హెయిర్ అయిపోయిన తర్వాత అది హెయిర్ డ్రాప్స్, మ్యాజికల్ డ్రాప్స్, దీనివల్ల హెయిర్ గ్రోత్ అవన్నీ అవుతాయి. ఈ వీడియో అయితే నేను ఇప్పటి వరకు చేయలేదు, మీకు కావాలంటే నేను చేస్తాను. ఇది నేను స్కాల్ప్లో అప్లై చేసుకుంటా, హెయిర్ గ్రోత్ అవుతుంది దీనివల్ల. కొంచెం ఆయిల్ తీసేసుకుందాము. చెప్పాను నేను హెయిర్ మిస్టేక్స్లో వీడియో చేశాను, ఎక్కువ హెయిర్ ఆయిల్ ఎప్పుడు అప్లై చేయకూడదు. మీ హెయిర్కి ఎంత అవసరం ఉంది స్కాల్ప్కి మసాజ్ చేసుకోండి, హెయిర్కి కొంచెం పెట్టండి అండ్ స్ప్లిట్ ఎండ్స్లో పెట్టండి. It's got everything I
need. Yeah, the rooms హెయిర్ that you ఆయిలింగ్ కూడా అయిపోయింది. సో హెయిర్ వాష్ అయితే ఇప్పుడు చేయట్లేదు నేను. ఫస్ట్ వచ్చేసి నేను కండిషనర్ అప్లై చేసుకుంటాను. సో హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ ఉన్న హెయిర్ ఆయిల్లోనే నేను ఇలా కండిషనర్ అప్లై చేసేస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే మీ ఆల్రెడీ హెయిర్ కొంచెం ఆయిలింగ్ ఉంది కదా, నరిష్మెంట్ ఉంటుంది. సో దానివల్ల కండిషనర్ ఇంకా సాఫ్ట్ చేస్తుంది హెయిర్. సో మీ దగ్గర ఏ కండిషనర్ ఉన్నా తీసుకోవచ్చు. నేను అనేది ప్యాంటీన్ వాళ్ళది మిరాకిల్ రెస్క్యూ కొలాజన్ రిపేర్ హెయిర్ రిపేర్ వాడుతున్నాను. వాష్ చేసినప్పుడు హెయిర్ నేను షాంపూ ఇక్కడ చేస్తాను, ఇక్కడ చేయను, వదిలేస్తాను. షాంపూ అలా చేసి హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 more time జస్ట్ కండిషనర్ తీసుకొని అప్లై చేసేసి వాష్ చేసుకుంటాను. కండిషనర్ అప్లై చేసి వదిలేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుందాము. ఇది మిల్తానీ మిట్టిలో కొంచెం రోజ్ వాటర్ పెట్టేస్తే ఇది ఏంటంటే మీ ఫేస్ టైట్ చేస్తుంది అండ్ ఫేస్లో ఉన్న పోర్స్ అనేది కొంచెం మినిమైజ్ చేస్తుంది. అప్లై లైక్ దిస్. సో ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసి నేను ఒక 3 daysలో కానీ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేస్తూ ఉంటాను. సో మిల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ అనేది చాలా వెరైటీ డిఫరెంట్ ప్యాక్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫేస్ అయితే వాష్ చేయలేదు, జస్ట్ వాటర్ పెట్టేశాను. అప్పటి వరకు మీ అందరికీ చూపించేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి నేను బాడీ స్క్రబ్బింగ్ చేసుకుంటాను. ఇది కూడా నేను వీక్కి వన్స్ కానీ 15 daysలో ఒక్కసారి కానీ చేసుకుంటాను. సో ఈ స్క్రబ్ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను. సో దీంట్లో మనకి ఒక ఎంటీ జార్ తీసుకోండి, మీ దగ్గర ఏదైనా ఉంటే, లేదంటే ఇంట్లో గిన్నెలు ఉన్నా కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అంటారు, కార్న్ స్టార్చ్ కూడా అంటారు, అది పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కాఫీ పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి ఆలివ్ ఆయిల్ పెడుతున్నాను. అండ్ మీరు కోకోనట్ ఆయిల్ కూడా వాడవచ్చు, అది కూడా మంచిది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇప్పుడు ఎలాగైనా షవర్కి వెళ్తున్నాను కాబట్టి నేను బాడీ వాష్ కూడా దీంట్లో యాడ్ చేసిస్తున్నాను. సో మంచి మిక్స్ చేసుకోండి. చూడండి బయట కోనే లాగానే స్క్రబ్బింగ్ ఉంటుంది. చూడండి బయట కొంటే స్క్రబ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది స్క్రబ్ సేమ్. సో తర్వాత మొత్తం బాడీలో అప్లై చేసుకోవచ్చు. కొంచెం వెట్ అయిపోయిన తర్వాత ఇది పెట్టేసుకోండి. ఇలా స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేసుకోండి. సరే నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ కలుస్తాను. ఓకే, నా ఫేస్ కూడా డ్రై అయిపోతుంది. సీ యూ ఆఫ్టర్ షవర్. సో స్నానం చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్లో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే పెట్టేసుకుందాము. సో లంచ్ అయిపోయింది అండ్ నేను హెయిర్ డ్రై చేసేసుకున్నాను. స్ట్రైట్ కూడా చేసేసుకున్నాను. Do you hear that? My sanity about to break while everyone I know's out. I think హెయిర్ కలర్ చేయాలి అనుకుంటా. హెయిర్లో కలర్ అనేది హాఫ్ షేడ్ కనిపిస్తుంది, పైన నుంచి కలర్ షేడ్ అయిపోయింది. సో హోప్ నెక్స్ట్ కలర్ వీడియో చేస్తాను. అండ్ కొంచెం లైట్గా పౌడర్ Your blue eyes, if we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach. సో చూసారుగా ఈరోజు డే ఎలా మొత్తం స్కిన్ కేర్ హెయిర్ కేర్లో అలా వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే కొన్ని వీడియోస్ ఉంటే అవన్నీ షూట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను తినడానికి కూర్చున్నాను. తినడానికి అయితే చాలా ఫుడ్ ఉన్నాయి. ఇక్కడ పావుబాజీ ఉంది, ఇక్కడ ఢోక్లా ఉంది, ఇక్కడ రోటీ ఉంది, ఇక్కడ కట్లెట్ ఉంది, ఇక్కడ స్వీట్ ఉంది. ఇవన్నీ తినేసి మంచిగా ఇప్పుడు పడుకొని రిలాక్స్ అవ్వచ్చు. సో
మీరు ఈరోజు వీడియోలో చూసినది మీరు ఏమైనా స్కిన్ రొటీన్ కానీ హెయిర్ కేర్ కానీ నా వీడియోస్ చూసి మీరు ఏమైనా ఫాలో అవుతున్నారంటే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఏదైనా ఫేస్ వాష్ కానీ ఏదైనా ఫేస్ క్లెన్జర్ కానీ ఏదైనా హెయిర్ స్పా రొటీన్ కానీ మీరు ఫాలో అవుతున్నారు నా వీడియోస్ చూసేతో నాకు ఈ వీడియోలో కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా రొటీన్ ఫాలో అవుతారు అని కూడా నాకు కమెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమిత ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్. My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't